హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. టీవీ5 సీఈఓ మూర్తిపై హైదరాబాద్ కూకట్పల్లి పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వారు ఈ చర్య తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెగ్యులర్గా టీవీ డిబేట్లు గట్రా చూస్తున్న వారికి టీవీ5 మూర్తి అంటే సుపరిచితుడే. అయితే ఆయనపై ఇట్లా తీవ్ర నేరాభియోగాలు ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అవటం అంటే సంచలనమే. చర్చనీయాంశమవుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మనందరికీ తెలుసు, గత కొంతకాలంగా కాకాని ధర్మ మహేష్ అనే నటుడు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన ఒక యువకుడికి ఆయన ప్రేమించి పెళ్లాడిన గౌతమి చౌదరి, చిరుమమ్మిళ్ళ గౌతమి చౌదరి మధ్య గత జనవరి నుంచి తీవ్ర విభేదాలు పొడసూపి వారిద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఆ తర్వాత అయితే చాలా కుటుంబాల్లో జరుగుతున్న విధంగానే ఇట్లా గొడవలు జరగడం, తర్వాత సమస్య పోవటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రం ధర్మ మహేష్ గౌతమి చౌదరి మధ్య విభేదాలు అలా కామ్గా 4 గోళ్ల మధ్య ఉండిపోకుండా బహిర్గతమయ్యాయి. సమాజం పెద్ద చర్చనీయాంశాలు అయ్యాయి. అందుకు కారణం వాళ్ళిద్దరు బిహేవియరే. వాళ్ళిద్దరు ఒకరిపై ఒకరు పెద్ద స్థాయిలో బురజల్లుకుంటూ ఆ క్రమంలో తమ వ్యక్తిగత జీవితాల్లోని కొన్ని బయటకు చెప్పకూడని, ఇతరులు ఎవరికి తెలియకూడని అంశాలను కూడా నలుగురికి చెప్పుకుంటూ ఇద్దరు పలుచనయ్యారు, నవ్వుబాటు పాల్గొతున్నారు. సహజంగానే ఈ వివాదంలోకి కొన్ని మీడియా సంస్థలు ప్రవేశించి వివాదాన్ని అంతకంతకు పెంచి ధర్మ మహేష్ అతని భార్య గౌతమి చౌదరి మధ్య విభేదాన్ని గ్యాప్ను మరింతగా పెంచేందుకు సాయశక్తులు కృషి చేస్తున్నాయి కూడా. ఈ క్రమంలోనే టీవీ5 సీఈఓ మూర్తి గౌతమి చౌదరికి అండగా నిలవటం తీవ్ర ఆక్షేపణలకు కారణమైంది ధర్మ మహేష్ వైపు నుంచి. కానీ ధర్మ మహేష్ ఎన్నో ఆరోపణలు చేశారు. టీవీ5 మూర్తి తన భార్య గౌతమి చౌదరికి మధ్య ఉన్న సంబంధం గురించి అనుమానాలు రేకెత్తించేలా ధర్మ మహేష్ ఎన్నోసార్లు టీవీ మీడియాలోనూ ఇతర మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా వారిద్దరి బంధంపై అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడారు. సరే, ఇదంతా అలా ఉంచితే తాజాగా టీవీ5 మూర్తి పైన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవడం వెనుక కూడా ఈ వివాదమే ఉంది. అదేమిటి అంటే, టీవీ5 మూర్తి తన భార్య గౌతమి చౌదరి కలిసి తనపై కుట్రపూరిత నేరాలకు పాల్పడుతున్నారని, తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారని, తను ఎవరెవరితో మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా తనను గమనిస్తూ ఉన్నారని, తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని, డిజిటల్ సర్వేలెన్స్ ఉంచారని, ఇట్లా వాటన్నింటినీ బయటపెట్టకుండా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయా కెమెరాల్లోనూ లేదా ఫోన్లోనూ నిక్షిప్తమైన సమాచారాన్ని సమాజానికి లీక్ చేయకుండా ఉండాలంటే 10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారని పేర్కొంటూ ధర్మ మహేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇందుకు ముందు కొంత తతంగం నడిచింది. ధర్మ మహేష్ కథనం ప్రకారం అయితే ఆయన గత నెల 6వ తేదీన టీవీ5 మూర్తి గౌతమి చౌదరి ఇద్దరు కలిసి తనను పెడుతున్న ఇబ్బందుల గురించి, తనకు ఫోన్ ట్యాప్ చేయడం గురించి, తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు అమర్చడం గురించి, డిజిటల్ సర్వేలెన్స్ గురించి, అవన్నీ బయటపెట్టకుండా ఉండాలంటే 10 కోట్లు తమకు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం గురించి, ఇలా వీటన్నింటినీ పేర్కొంటూ గత నెల 6వ తేదీన కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కూకట్పల్లి ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ ఫిర్యాదును తీసుకోవడానికి నిరాకరించడమే కాకుండా దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. పైగా టీవీ5 మూర్తి అంటే బాగా పలుబడిన వ్యక్తి కాబట్టి వారిపై కేసు పెట్టడం మంచిది కాదంటూ తను తిప్పి పంపించారని ధర్మ మహేష్ చెప్తున్నారు. ఆ తర్వాత ధర్మ మహేష్ ఇట్లా కుక్కట్పల్లితో లాభం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సిపి ఇలా వీరందరినీ వ్యక్తిగతంగానో లేకపోతే 2 లేఖల రూపంలో కలిసి తన ఫిర్యాదును వారి ముందు ఉంచారు. అయితే అక్కడి నుంచి కూడా తగిన స్పందన లేదు. తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు పోలీసులు. దీంతో ఏం చేసేదేం లేక తన హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్టు ధర్మ మహేష్ చెప్తున్నారు. ఈ ధర్మ మహేష్ తన పిటిషన్కు భద్రతగా తనకు సాక్ష్యాధారాలుగా చూపించిన అన్నింటిని పరిశీలించిన మీద తెలంగాణ హైకోర్టు టీవీ5 మూర్తి మీద ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరి పైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేయాలంటూ కూకట్పల్లి పోలీసులను ఆదేశించింది. ఆ మేరకు కూకట్పల్లి పోలీసులు టీవీ5 సీఈఓ మూర్తి పైన ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. అత్యంత తీవ్రమైన నేరాభియోగమైన ఈ కేసు అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మరి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇప్పటికే నానా రచ్చగా మిగిలి పలుచబారిపోయిన ఈ ధర్మ మహేష్ గౌతమి చౌదరుల వివాదం ఇక్కడ కుశశాస్త్రి బాధ లోకానికంతా బాధ అన్నట్టుగా ఇద్దరు భార్యాభర్తల మధ్య నెలకొన్న ఈ విభేదాలు ఎంతో చీప్గా సమాజంలో నవ్వుబాటే విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు కొద్ది వారాలుగా డైలీ సీరియల్ తలపిస్తూ జీలిపాకంలో సాగుతున్న ఈ ఎపిసోడ్ ఇంకెప్పుడు ముగుస్తుందో, ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.